నేను చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. మీకు ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ జిఎస్టీ చెప్పాను కదా ఎక్స్ప్లెనేషన్. ప్రియాంక గుర్తుందా? సార్ ఈసీసీలో చెప్పారు. ఈసీసీలో చెప్పాను సేమ్ ప్రాసెస్. నేను వన్ మోర్ షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను ఇన్పుట్ జిఎస్టీకి సంబంధించి. ఇన్పుట్ జిఎస్టీకి సంబంధించి వన్ మోర్ షీట్ ఫార్వర్డ్. అదే షీట్ ఏం లేదండి, సేమ్ ప్రాసెస్. ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ జిఎస్టీ సేమ్ ప్రాసెస్. చాట్ బాక్స్ లో షీట్ని చూడండి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఐడియా ఉందా? డైరెక్ట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? Direct tax we will pay directly to the government. Direct tax is imposed on persons gross income. TDS last time మనం డిస్కస్ చేసాం. Direct tax it will be updated, it will be applicable on the person's income. Direct tax is imposed on person's income. Persons పైన applicable అవుతుంది direct tax అనేది. This is indirect tax. Indirect tax is applicable to సేల్స్ అండ్ పర్చేజెస్. ఇట్ ఈస్ కాల్డ్ జిఎస్టి. జిఎస్టి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. జిఎస్టి అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. వీటికి అప్లికబుల్ అవుతుంది పర్చేజెస్ పైన యాజ్ వెల్ యాజ్ సేల్స్ పైన జిఎస్టి అప్లికబుల్ అవుతుంది. జిఎస్టి వీటికి అప్లికబుల్ అవుతుంది సేల్స్ అండ్ పర్చేజెస్. సేల్స్ అండ్ పర్చేజెస్ పైన జిఎస్టి అనేది అప్లికబుల్ అవుతుంది. జిఎస్టి కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి? వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకొన్ని యాక్చువల్లీ జిఎస్టి కింద కొన్ని రావు. మీరు చెప్పాను కదా ఆల్కహాల్ కన్జంప్షన్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా జిఎస్టి కిందకి రావు. ఇవి కాకుండా వేరే కూడా ఉన్నాయి. వ్యాట్ ఉంది, టీడీ, రకరకాల ట్యాక్సెస్ ఉన్నాయి మార్కెట్ లో. కానీ 90% అంతా కూడా జిఎస్టి పైన డిపెండ్ అయి ఉంటుంది. టీడీఎస్ అంతా కూడా డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టి కిందకు వస్తుంది. జిఎస్టి అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. జిఎస్టి అనేది సేల్స్ అండ్ పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. జిఎస్టి డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి. ఇన్పుట్ జిఎస్టి అంటే we want to calculate on the purchases. Input GST అనేది purchases కి అప్లికబుల్ అవుతుంది. గూడ్స్ అండ్ పర్చేజెస్. మీరు గూడ్స్ పర్చేజ్ చేస్తారు, సర్వీసెస్ కూడా పర్చేజ్ చేస్తారు. సర్వీసెస్ అంటే ఏంటి? ఏదైనా హోటల్కి వెళ్ళారు, అదొక సర్వీసెస్. హోటల్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ, సర్వీసెస్. తర్వాత ఇది ఇన్పుట్ జిఎస్టి. ఇన్పుట్ జిఎస్టి ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారు? ఇన్పుట్ జిఎస్టి అనేది 3 పార్ట్స్: ఎస్జిఎస్టి, సిజిఎస్టి, ఐజిఎస్టి. ఎస్జిఎస్టి, సిజిఎస్టి, ఐజిఎస్టి. ఎగ్జాంపుల్, when you do the purchases within the state, input GST and CGST is applicable. Input GST, CGST ఎక్కడ అప్లికబుల్ అవుతుంది? విత్ ఇన్ ది స్టేట్ లో పర్చేజ్ చేశారు. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఏపీ, మీరు ఏపీలో ఉన్నారు. ఐఎమ్ పర్చేజింగ్ ప్రోడక్ట్ ఇన్ ఏపీ, ఏపీలోనే పర్చేజ్ చేస్తూ. సో ఏమేం జిఎస్టీస్ అప్లికబుల్ అవుతాయి? ఎస్జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది, సిజిఎస్టీ కూడా అప్లికబుల్ అవుతుంది. ఎస్జిఎస్టీ ప్లస్ సిజిఎస్టీ మీరు విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఏమవుతుంది? ఇన్పుట్ జిఎస్టీ ప్లస్ ఇన్పుట్ ఎస్జిఎస్టీ, ఇన్పుట్ సిజిఎస్టీ అప్లికబుల్ అవుతుంది పర్చేజెస్ అయితే. ఓకే, ఇన్పుట్ అయితే. ఇన్పుట్ ఐజిఎస్టీ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? మీరు ఏపీలో ఉన్నారు, తెలంగాణ నుంచి ఆర్డర్ చేశాడు అంటే అదర్ స్టేట్ లో ఉన్న ప్రోడక్ట్ అనేది మీరు పర్చేజ్ చేశారు. వెన్ ఐ పర్చేజ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్, ఇన్పుట్ ఐజిఎస్టీ ఇస్ అప్లికబుల్. మీరు ఏపీలో ఉన్నారు, తెలంగాణలో ఉన్న ప్రోడక్ట్ ని పర్చేజ్ చేశారు. సో ఐజిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? ఐ మీన్ ఆంధ్రప్రదేశ్, ఐ పర్చేజ్ ఫ్రమ్ తెలంగాణ. నౌ ఇన్పుట్ ఐజిఎస్టీ ఇస్ అప్లికబుల్. ఓకేనా? ఇది ఇన్పుట్ జిఎస్టీకి సంబంధించింది. అవుట్పుట్ జిఎస్టీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, ఇదంతా కూడా ఇన్పుట్ జిఎస్టీకి సంబంధించింది. ఇన్పుట్ జిఎస్టీ వేటికి అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ కి అప్లికబుల్ అవుతుంది. పర్చేజెస్ గుర్తుపెట్టుకోండి.
ఇన్పుట్ జిఎస్టీ ఈజ్ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. తర్వాత అవుట్పుట్ జిఎస్టీ డిస్కస్ చేద్దాం. ఈరోజు ఇన్పుట్ జిఎస్టీ కాన్ఫిగరేషన్స్ చేద్దాం. ఇన్పుట్ జిఎస్టీ ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఇక్కడే లాస్ట్ టైప్ చేయండి ఇన్పుట్ జిఎస్టీ. ఇన్పుట్ జిఎస్టీ ఇస్ అప్లికబుల్ ఆన్ సేల్స్. ఇన్పుట్ జిఎస్టీ వేటికి అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ కి అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ అంటే మీనింగ్, ఇన్పుట్ జిఎస్టీ అనేది కమ్స్ అండర్ ట్యాక్స్ రిసీవబుల్. టైప్ చేయండి ఇన్పుట్ జిఎస్టీ కమ్స్ అండర్ ట్యాక్స్ రిసీవబుల్. ఇన్పుట్ జిఎస్టీ కమ్స్ అండర్ ట్యాక్స్ రిసీవబుల్. అవుట్పుట్ జిఎస్టీ కమ్స్ అండర్ ట్యాక్స్ పేయబుల్. ఇన్పుట్ జిఎస్టీ అనేది వీటి కిందకి వస్తుంది, కమ్స్ అండర్ ట్యాక్స్ రిసీవబుల్. అవుట్పుట్ జిఎస్టీ అనేది కమ్స్ అండర్ ట్యాక్స్ పేయబుల్ కిందకి వస్తుంది. ఓకే, కాన్ఫిగరేషన్ చూద్దాం. ఫస్ట్ డిఫైన్ కండిషన్ టైప్స్. కాన్ఫిగరేషన్ చూడండి. డిఫైన్ కండిషన్ టైప్ OBYZ. డిఫైన్ కండిషన్ టైప్ OBYZ. నాకు టైం ఉన్నప్పుడల్లా చెప్పేస్తానండి కాన్సెప్ట్స్. మీకు క్లియర్ కదా? లక్ష్మి గారు, ప్రియాంక గారు, లక్ష్మి గారు మీకు క్లియర్ కదా? మధ్య గ్యాప్ నాకేంటంటే కొంచెం ఏదైనా పర్సనల్ వర్క్ అంటే నాకు వేరే పర్సనల్ వర్క్స్ ఏమైనా ఉంటే కనుక నేను చెప్పలేను, బట్ మీకు కవర్ చేసేస్తున్నాను. బట్ వీడియోస్ ఇచ్చేసాను, వీడియోస్ చూడండి. లైవ్ క్లాసెస్ వినాలంటే వినండి, మీ ఇష్టం. ఓకేనా? ఓకే సార్. మళ్ళీ ఫస్ట్ లో చెప్పేసాను, మీకు చెప్పట్లేదు, ఒకసారి గ్యాప్ వస్తుంది కదా ఎప్పుడన్నా అనుకుంటారేమో అని చెప్తున్నా. ఓకే ఓకే సార్. మీకు ఆల్రెడీ వీడియోస్ ఇచ్చేసాను, అవి వాచ్ చేయండి. ఇవి మీకు ఎక్స్ట్రా అన్నమాట. ఓకే సార్. నెక్స్ట్ చూడండి, డిఫైన్ కండిషన్ టైప్ OBYZ కదా. SAP ఓపెన్ చేయండి, సర్వర్ ఓపెన్ చేయండి, S/4HANA సర్వర్. చేసే సార్. వెయిట్ పాత్ ద్వారా వెళ్దాం. పాత్ చూద్దాం, మీకు పాత్ ఇంపార్టెంట్ కదా. 1 minute. వెయిట్ చేయండి 1 minute. సార్.
ఓకే, వెళ్ళారు కదా, చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్, ట్యాక్స్ ఆన్ సేల్స్ అండ్ పర్చేజెస్, basic settings, check calculation procedure, ఇక్కడికి వచ్చాం. డిఫైన్ కండిషన్ టైప్స్, క్లిక్ చేయాలి. ఇన్వెంటరీకి వెళ్ళండి. కండిషన్ టైప్స్ మనం ఈసీసీలో చేసామండి, సేమ్ ప్రాసెస్, 99% సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇవ్వండి, ఏమిద్దాము? ఏఎం అలా కాదు, అలా ఇస్తారా? అలా కాదు, AM11 ఇవ్వండి. AM11 ఇన్పుట్ SGST, మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఇన్పుట్ SGST మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ యాక్సెస్ సీక్వెన్స్, డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ సెకండ్ వన్ రైట్ సైడ్. ఇక్కడ ఏం తీసుకున్నాము? ట్యాక్స్ క్లాసిఫికేషన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ట్యాక్స్ ని క్లాసిఫికేషన్ చేస్తున్నాం. MWST ఉంటుంది చూడండి, MWST కింద ఉంది. KW కాదు, MWST దాని కిందనే ఉంది. నెక్స్ట్ కండిషన్ క్లాసెస్, డి తీసుకోండి. డి అంటే ఏంటి? ట్యాక్సెస్. క్యాలిక్యులేషన్ టైప్ పర్సంటేజ్, నెక్స్ట్ కండిషన్ కేటగిరీ అన్నాడు కదా, ట్యాక్స్ కదా, డ్రాప్ డౌన్ చేసి ట్యాక్స్ ఉంటుంది చూడండి. ట్యాక్స్ ఇచ్చేసారా? ఫైన్. నెక్స్ట్ కింద లాస్ట్ లో అమౌంట్ అండ్ పర్సంటేజ్ అని చూడండి, అది సెలెక్ట్ చేయండి. అది అక్కడ ఉంచండి. సో MWST ద స్టాండర్డ్, పైన MWST చూస్తున్నాం కదా, స్టాండర్డ్ అండి. ఈవెన్ రియల్ టైమ్ ఆల్సో స్టాండర్డ్, ఇది స్టాండర్డ్ గా తీసుకోవాలి మనం. ఓకే, AM11 అంటే మీనింగ్ ఏంటి? AM11 SGST. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. AM22 ఇన్పుట్ CGST, నెక్స్ట్ వన్ తీసుకోండి, యాక్సెస్ సంబంధించింది. నెక్స్ట్ వన్ గ్యాప్ ఇవ్వండి, S4 గ్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ వన్
డి అంటే taxes, ఏ అంటే percentages, ఏ అంటే percentage, డి అంటే ట్యాక్స్, అగైన్ ట్యాక్స్. ఇది ఒకటి సెలెక్ట్ చేయండి, చేయకపోయినా ఏం కాదు. లాస్ట్ వన్ ఇది చేంజ్ విత్ కెన్ బి మేడ్, చేంజెస్ విత్, ఓకే అది ఉంచండి ఏం కాదు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఎంట్రీ AM33, AM33 ఇన్పుట్ IGST, ఇంట్రాస్టేట్ GST. ఇంట్రాస్టేట్ GST. tax classification MWST the standard, even real time projects lo kuda standard MWST. next ADAD same, enter cheyandi, enter. D ante taxes, A ante purchases, D ante tax, save and back. డేటా వాష్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. ఇవి మనం క్రియేట్ చేస్తాం. ఓకే, AM11, AM22, AM33 ఇది ఆప్షనల్, మీరు ఏమైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి గుర్తుండాలని ఇలా తీసుకున్నాం. కండిషన్ టైప్ AM11, AM22, AM33 ద ఆప్షనల్. మీ ఇష్టం, మీకు ఎలా కంఫర్టబుల్ గా ఉంటే అలా తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ నోట్ చేసుకోండి. చెక్ అండ్ చేంజ్ సెట్టింగ్స్ ఫర్ ట్యాక్స్ ప్రాసెసింగ్. చెక్ అండ్ చేంజ్ సెట్టింగ్స్, check and change settings for tax processing. Tax processing. OBCN. OBCN. సో ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బేస్ వాల్యూ అనేది లైన్ ఐటమ్ లో రావాలి. బేస్ వాల్యూ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బేసిక్ వాల్యూ అనేది లైన్ ఐటమ్ లో రావాలి. దానికోసం మనం ఈ కాన్ఫిగరేషన్ అనేది చేస్తున్నాం. అలాగే సిస్టమ్ కూడా తెలియాలి కదా, ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి, అవుట్పుట్ ట్యాక్స్ అంటే ఏంటో సిస్టమ్ కూడా తెలియాలి కదా. దాని పర్పస్ చేస్తున్నాం. బ్రాకెట్ లో అకౌంట్ కీ అని పెట్టుకోండి. ఇక్కడ అకౌంట్ కీస్, ఇది సిస్టమ్ కోసం చేస్తున్నాం. ఫస్ట్ AM11, AM22 అనేవి మనకు అర్థం అవటం కోసం. సెకండ్ వన్ ఏంటి, సిస్టమ్ కూడా తెలియాలి కదా, దానికి పర్పస్ ఇది. సేమ్ పాత్ వెళ్ళండి. చెక్ అండ్ చేంజ్ సెట్టింగ్స్ ఫర్ ట్యాక్స్ ప్రాసెసింగ్. ఇది క్లోజ్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. మీ ఎంట్రీకి వెళ్ళండి. AM1 క్యాపిటల్ AM1 ఇన్పుట్ SGST డిస్క్రిప్షన్. ఓకేనా? ఇన్పుట్ SGST. నెక్స్ట్ ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ఇన్పుట్ కదా, ఇన్పుట్ 2 తీసుకుంటున్నాం. నెక్స్ట్ పోస్టింగ్ ఇండికేటర్ దగ్గర ఇక్కడ కూడా 2 తీసుకోండి. 2 అంటే మీనింగ్ ఏంటి? డ్రాప్ డౌన్ చేయండి. 2 అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, బేసిక్ వాల్యూ అనేది లైన్ ఐటమ్ లో రావాలి, దానికోసం చేస్తున్నాం. వాల్యూ, ట్యాక్స్ వాల్యూ అనేది లైన్ ఐటమ్ లో కనిపించాలి కదా మనకి, దానికన్నమాట. సపరేట్ లైన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి. AM1 ఇచ్చాం. నెక్స్ట్ ఎంట్రీ AM2. AM1, AM ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంట, ఓపెన్ చేద్దాం. AA1 ఇవ్వండి పోనీ, ఎంటర్. నెక్స్ట్ ఎంట్రీ AA2 ఇచ్చారు.
Input CGST. Tax type 2 అంటే ఇన్పుట్ ట్యాక్స్. సపరేట్ లైన్ ఐటమ్ పోస్టింగ్ ఇండికేటర్ లైన్ ఐటమ్. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బేస్ వాల్యూ అనేది లైన్ ఐటమ్ లో కనిపించాలి, దానికోసం తీసుకుంటున్నాం. 2 ఇవ్వండి. నెక్స్ట్ ఎంట్రీ AA3. ఇన్పుట్ IGST. సేవ్ అండ్ బ్యాక్. ఇవి నోట్ చేసుకుంటే బెటర్. సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్. గుర్తుంటుందా? AA1, AA2, AA3 ఇవి నోట్ చేసుకుంటారా అన్ని? AA1 ఎంటర్ కొట్టండి, క్రిందికి మూవ్ చేయండి. ఎంటర్ ఇవ్వండి. ఫస్ట్ AM11 ఇచ్చాను, అవి కూడా యాడ్ చేసుకోండి. దానికి ముందు అలా కాదు, దాని తర్వాత దానికి ముందు AA11 ముందు, AA11కి ముందు, అక్కడ కాదు, అక్కడ ఇస్తే అక్కడైనా పర్లేదు. AM11 SGST, AM22 ఇవి కూడా ఇవి చేసాం కదా, గుర్తుంటుంది. మళ్ళీ ఒకవేళ గ్యాప్ వచ్చినా మనకి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, డిఫైన్ పర్సంటేజ్. OBYZ. OBYZ లో కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఓకే, అంటే SGST ప్లస్ CGST IGST ఇవన్నీ వేటి పైన క్యాలిక్యులేట్ అవ్వాలి? బేస్ అమౌంట్ పైన క్యాలిక్యులేట్ అవ్వాలి. ఎగ్జాంపుల్, బేస్ వాల్యూ ఎంత? కింద టైప్ వెయిట్ ఉండండి. టీ కోడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, పాత్రలో ఉన్నారు కదా మీరు. ఇక్కడ టైప్ చేయండి, చూడండి. SGST, input SGST, input CGST, input IGST. Want to calculate base amount. బేస్ అమౌంట్ పైన క్యాలిక్యులేట్ చేయాలి. ఎగ్జాంపుల్, పర్చేజ్ బేసిక్ వాల్యూ అంతా 1 lakh ఇవ్వండి. కింద బేస్ వాల్యూ 1 lakh. బేస్ వాల్యూ ఎంత? 1 lakh. ఎంటర్. ఇన్పుట్ GST ఎంత? 12%. అంటే 1 lakh పైన 12% అంటే 12,000. టోటల్ వాల్యూ ఎంత? 1,12,000. అంతే కదా? పైన 12,000 యాడ్ చేయండి. 1 lakh రైట్ సైడ్ మూవ్ చేయండి కొంచెం. అవన్నీ లైన్ లో ఉండాలి కరెక్ట్ గా. అది టోటల్ వాల్యూ 1,12,000. అది బేస్ వాల్యూ పైన 12% క్యాలిక్యులేట్ అవ్వాలి. దానికోసం మనము OBYZ ట్రాన్సాక్షన్ కోడ్ లో కాన్ఫిగరేషన్ అనేది చేస్తున్నాం. బేస్ వాల్యూ, ఇన్పుట్ GST వాల్యూ, బేస్ వాల్యూ, ఇన్పుట్ GST వాల్యూ అండ్ టోటల్ వాల్యూ ఇస్ క్యాలిక్యులేషన్ ప్రాసెస్ అన్నమాట. దాని పర్పస్ చేస్తాం. బేసిక్ వాల్యూ పైన 12% ఇంట్రెస్ట్, 12% ఇన్పుట్ GST అనేది యాడ్ అవ్వాలి. సో దానికోసం సేమ్ ప్రాసెస్. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. బేసిక్ సెట్టింగ్స్ లో చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఈసీసీ లో చేసామండి. సేమ్ ప్రాసెస్. పైన చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్, ఎగ్జిక్యూట్, define procedure, select and continue, inventory,
నివెంట్లో ఒక ప్రొసీజర్ క్రియేట్ చేద్దాం. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి ఫస్ట్. ప్రొసీజర్ S411 INTX. తీసుకోవట్లేదా? తీసుకోవట్లేదు సార్ ఇంకా. S4 ఇవ్వండి. S4 చాలు. 11 వద్దు. అంటే ఓన్లీ ఇక్కడ 6 డిజిట్స్ మాత్రమే అలౌ చేస్తుంది. S4 INTX అని ఇవ్వండి. IN అంటే ఇండియా, TX అంటే ట్యాక్స్. ఇండియన్ ట్యాక్స్ ప్రొసీజర్ డిస్క్రిప్షన్ అండ్ నేమ్ కూడా ఇవ్వండి. ఓకే, ట్యాక్స్ ప్రొసీజర్ ఇచ్చాం. సేవ్ చేయండి. సెలెక్ట్ చేయండి. మీ ట్యాక్స్ ప్రొసీజర్ సెలెక్ట్ చేసి కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటా ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీ ఇక్కడ చూడండి 10 10 10 ఇవ్వాలి. 10 ఇవ్వండి ఫస్ట్. కింద కూడా 10 10 10 అలా 4 లెవెల్స్ ఇవ్వండి. స్టెప్ 10 10 10 4 లెవెల్స్. నెక్స్ట్ చూడండి 10 10 10 ఇచ్చేసాం. లేదంటే ఇంకోలా కూడా తీసుకోవచ్చు. 10 20 30 40 50 అలా కూడా తీసుకోవచ్చు. దీన్ని సీక్వెన్షియల్ అంటారు. లేదంటే 1 2 3 4 5 6 కూడా తీసుకోవచ్చు. లేదంటే 100 200 300 400 అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కండిషన్ టైప్స్. అది కాదు, సెకండ్ నెక్స్ట్ అది అవసరం లేదు. సెకండ్ వన్ అది కండిషన్ టైప్. అక్కడ చూడండి బేస్ అమౌంట్ ఐబి డ్రాప్ డౌన్ చేసి బేస్ వాల్యూ చూడండి. బేస్ అమౌంట్ ఉందా? డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ వేరేది కూడా ఉంటుంది. వెయిట్ బిఏఎస్బి బిఏఎస్బి అక్కడ. దాని తర్వాత ఏముంది? ఈ బేస్ అమౌంట్ వచ్చిందా? బిఏఎస్బి ఇవ్వండి, తర్వాత చూద్దాం. బేస్ అమౌంట్ ఇచ్చారు. నెక్స్ట్ మనం ఇక్కడ ఏమేమి తీసుకున్నాము? AM11 AM11 AM22 ఇచ్చేయండి. ఇవన్నీ ఇక్కడ వచ్చేస్తున్నాయి చూసారా? AM11 పైన ఉన్నాయి. మీరు మాన్యువల్ కూడా ఇవ్వచ్చు. టైప్ చేయండి అక్కడ AM11 AM22 AM33 AM44 ఇచ్చారా? నెక్స్ట్ ఫ్రమ్ దగ్గర 10 10 ఫ్రమ్ దగ్గర 10 ఇవ్వండి. 2 దగ్గర 10. ఫస్ట్ బేస్ వాల్యూ పైన అవసరం లేదు, తర్వాత సెకండ్ లైన్ నుండి ఇవ్వాలి. నెక్స్ట్ రైట్ సైడ్ అకౌంట్ టైప్. అకౌంట్ కి ఉందా? అకౌంట్ కి అక్కడ ఏమి ఇవ్వాలి? ఏఏ సెకండ్ లైన్ నుండి రావండి. AA1 AA2 AA3 మనం చేసాము. అకౌంట్ AA1 AA2 AA3 ఎంటర్. 10 అంటే మీనింగ్ ఏంటి? బేసిక్ అమౌంట్. 10 అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ కొట్టండి. 10 అంటే మీనింగ్ ఏంటి? బేసిక్ అమౌంట్ అని అర్థం. మీరు ఎలా ఇచ్చారు ఇక్కడ? 10 20 30 ఎలా ఇవ్వాలి? స్టెప్ 1 దగ్గర 10 20 30 ఎలా ఇవ్వాలి? ఎంటర్ చేయండి మళ్ళీ. చూసారా? ఇట్లా ఇవ్వాలి. ఓకే, సేవ్ చేయండి. 1 minute అండి, 1 minute.
చేసారా? సార్ సేవ్ చేశాను. ఓకే, 1 minute వెయిట్ చేయండి, 1 minute. ఓకే. సేవ్ అయింది కదా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ నోట్ చేసుకోండి. అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. ఆ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఏముంది అక్కడ యాడ్ నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఏమి ఇచ్చాం? చేసా సార్. S4INTX. నెక్స్ట్ అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. Assign country to calculation procedure OBBG. OBBG. Same part. Assign country to calculation procedure. Assign country to అదే ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళి ఇండియా తీసుకోండి. ఇది అసైన్ చేసి ఉండాలి, లేకపోతే ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఎంటర్ సేవ్. మీ కంట్రీ ప్రొసీజర్ ఇండియాకి అసైన్ చేయాలి, చేయకపోతే ఎర్రర్ ఫామ్ అవుతుంది. చెక్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీ టైం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ డిఫైన్ ట్యాక్స్ కోడ్ ఫర్ సేల్స్ అండ్ పర్చేజెస్. డిఫైన్ ట్యాక్స్ కోడ్ ఫర్ పర్చేజెస్ అని టైప్ చేయండి. Define tax code for purchases. P code FTXP. Wait. Note SGST anta note cheskoni. SGST 6%, CGST 6% at note change. SGST anta purchases paina enta applicable avutundi. SGST 6%, CGST 6%, IGST 12%. SGST 6%, CGST 6%, IGST 12%. At the time of accounting entry posting, SGST want to reflect at 6%, CGST want to reflect 6%. Total anta 12% andi. As well as IGST కి ఎంత అప్లికబుల్ అవ్వాలి, దానికి ఒక 12% తీసుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేస్తాం. SGST ప్లస్ CGST వెళ్ళండి, సేమ్ పార్ట్. Define tax code for sales unda, sales and purchases unda. Define tax codes. Yes, sir. Define tax codes. Define tax code for tax reporting data. FTXP కి వెళ్ళండి, కనిపించలేదు. కంట్రీ ఐఎన్ ఇవ్వండి. ట్యాక్స్ కోడ్ ఏమి ఇవ్వచ్చు, ఎనీ ట్యాక్స్ కోడ్. ఎగ్జాంపుల్ S1 ఇద్దామా, A1 ఇస్తారా? ఎంటర్ చేయండి. A1 ఇచ్చాం. ఇక్కడ టైప్ చేయండి ఇన్పుట్ SGST ప్లస్ CGST. ఇన్పుట్ SGST ప్లస్ CGST.
ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ఇన్పుట్ కదా వి తీసుకుంటున్నాం, అవుట్పుట్కి అయితే ఏం తీసుకుంటామో ఇన్పుట్కి వి తీసుకుంటున్నాం. కంటిన్యూ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ ఎస్జిఎస్టి సిజిఎస్టి ఎంత 10%, 10%. 6 కదా, 6%, 6%. ఎంటర్ సేవ్. దీనికి అవసరం లేదు, ఈ ట్యాక్స్ కూడా ఎలా వర్క్ చేస్తుంది దీనికి. A1 అనేది 6% మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఐజిఎస్టికి 12, మళ్ళీ 1 మోర్ కూడా అనేది క్రియేట్ చేయాలి. 12% తీసుకుంటే యాక్సెప్ట్ చేయొద్దు. సేవ్ చేయండి. A1 అనేది ఇన్పుట్ ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టి. A2 ఇవ్వండి. నెక్స్ట్ ఎంటర్. ఇన్పుట్ ఐజిఎస్టి $12% అనుకుంటుంది కదా, 12% ఇస్తుంది. ఎంటర్ సేవ్. క్లియర్ కదా. సేవ్. 1 minute వెయిట్ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్. ఐఎమ్ సారీ, 1 minute. క్రియేట్ జిఎల్ అకౌంట్స్ టైటిల్ పెట్టుకోండి. 1 minute, ఐ విల్ కమ్ బ్యాక్. ప్రియాంక చాట్ బాక్స్ లో మ్యాటర్ కాపీ చేశాను చూడండి. చూడండి. సో ఇన్పుట్ జిఎస్టి టోటల్ గా 3 types ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఇన్పుట్ సిజిఎస్టి, ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇన్పుట్ ఐజిఎస్టి, అంతే కదా. ఇన్పుట్ జిఎస్టి కమ్స్ అండర్
పర్చేజ్. సో పని చేయండి, మీరు పని చేయండి, ఇన్పుట్ CGST-GL అకౌంట్, ఇన్పుట్ SGST-GL టైప్ చేయండి. CGST-GL అకౌంట్, ఇన్పుట్ SGST-GL అకౌంట్, ఎంటర్ ఇన్పుట్ SGST-GL అకౌంట్, ఇన్పుట్ IGST-GL అకౌంట్. ఇవి క్రియేట్ చేస్తాం. ఇవన్నీ వేటి కిందకు వస్తుంది? ట్యాక్స్ రిసీవబుల్స్. చాట్ బాక్స్ లో బ్రాకెట్ లో పెట్టుకోండి, ట్యాక్స్ రిసీవబుల్. ఇన్పుట్ CGST, ఇన్పుట్ SGST, ఇన్పుట్ IGST వేటి కిందకు వస్తుంది? ట్యాక్స్ రిసీవబుల్ కిందకు వస్తుంది. ఇవన్నీ కూడా కాపీ చేసి యాడ్ చేసుకోండి పైన. ఓకే సరే, అక్కడ అన్నిటికీ తర్వాత ఇన్పుట్ CGST తర్వాత ఆ బ్రాకెట్ లో ఉన్నది యాడ్ చేయండి మేడం. ఇక్కడ యాడ్ చేయండి. చూడండి, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST, ఇన్పుట్ SGST ఇవన్నీ కూడా ట్యాక్స్ రిసీవబుల్ కిందకు వస్తుంది. ఇన్పుట్ GL అకౌంట్ కమ్స్ అండర్ ట్యాక్స్ రిసీవబుల్, గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్ GL accounts comes under tax receivable. Input GL accounts comes under tax receivable. At the time of accounting entry posting, GL accounts will be reflected automatically reflect out. For that purpose, on OB40 transaction code, we will map the GL account and assign the accounting keys. ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. సో దాని పర్పస్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే GL అకౌంట్స్ ని క్రియేట్ చేద్దాం. FS00లోకి వెళ్ళండి. ట్యాక్స్ రిసీవబుల్ ఉందా మనకి FS00లో? OBD4 ట్రాన్సాక్షన్ కూడా చెక్ చేయండి, నెంబర్ ఎంత ఉందో. ట్యాక్స్ రిసీవబుల్ tax receivable 240000. Go to transaction code FS00 240000 ఇవ్వండి. అకౌంట్ టైప్ బ్యాలెన్స్ షీట్, అకౌంట్ గ్రూప్ ట్యాక్స్ రిసీవబుల్. ఏంటి కనిపించట్లేదు? కంపెనీ కోడ్ చేంజ్ చేయండి. ఫస్ట్ చేంజ్ కంపెనీ కోడ్, కంటిన్యూ, క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్, ఇక్కడ కూడా నంబర్ ఇచ్చి కంపెనీ కూడా మార్చండి కింద. ఇప్పుడు ఇవ్వండి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ comes under tax receivable. Short text input SGST, long text kuda input SGST. Control data, create bank interest, short key 001, create bank interest G001 and save. Okay. నెక్స్ట్ దీన్ని కాపీ చేసేద్దామా? సేవ్ చేశారా? దాన్ని సెలెక్ట్ చేసుకుని పైన కాపీ యాస్ కాపీ చేయండి, నెంబర్ చేంజ్ చేయండి. ఇన్పుట్ CGST డిస్క్రిప్షన్ ఒకటే మార్చుతానికి ఏం పని లేదు, అన్ని వచ్చేసి పారామీటర్స్ అన్ని ఆటోమేటిక్గా పిక్ అవుతాయి. ఇన్పుట్ CGST ఒక్కటే మార్చండి, ఇంకేం పని లేదు, మిగతా అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇంకన్నీ వచ్చేస్తాయి. ఓకే, సేవ్ చేయండి.
అగైన్ వన్ మోర్ ఇన్పుట్ IGST సేమ్ జిఎల్ అకౌంట్ కాపీ చేయండి. అది ఎందుకు సెలెక్ట్ చేశారు? పైన కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. అదెందుకు ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ అని చెప్పలేదే. ఉన్నప్పుడు ఏం కాదు, తీసుకెళ్ళి వద్దులే ఎందుకు అది. సేవ్ ఇన్పుట్ IGST. సేవ్ చేయండి. కంటిన్యూ. చూసారా, ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST 3 GL అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. క్లియరా? ట్యాక్స్ రిసీవబుల్ చూపించండి, లెఫ్ట్ సైడ్ చూపించండి. ఇన్పుట్ SGST GL అకౌంట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST కమ్స్ అండర్ ట్యాక్స్ రిసీవబుల్. సేవ్ చేసాం. 3 GL అకౌంట్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ SAN accounting keys and GL accounts. SAN account next configuration ఏంటి? SAN accounting keys and GL accounts. SAN accounting keys and GL accounts. OB40. ఓకేనా? OB40. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఈ మ్యాపింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? GL అకౌంట్స్ అనేవి ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతాయి. దిస్ మ్యాపింగ్ ఈజ్ యూస్ఫుల్ టు at the time of accounting entry posting, GL accounts will be reflected automatically based on this mapping, or this mapping is useful to at the time of accounting entry posting. This GL accounts will be reflected automatically. Automatically reflect అవుతాయి GL accounts అనేవి ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతాయి. ఎక్కడున్నాయి మన AA11 లాస్ట్ లో ఉంది, కిందకి వెళ్ళండి. AA1, AA2 కొంచెం డౌన్కి వెళ్ళండి. AA1, AA2, AA3. AA1 పైన డబుల్ క్లిక్ చేయండి. AA1 ఇన్పుట్ SGST పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేయండి. అవేం సెలక్షన్ ఏమొద్దు. ఎస్ సార్ అండి. ఎస్. వెయిట్ పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. పైన పోస్టింగ్ కీ ఉంది. 40-50 ఇవ్వాలి. 40 క్రింద 50. 40 డెబిట్, 50 క్రెడిట్. సేవ్ చేయండి. పైన అకౌంట్స్ ఉంది, అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఇన్పుట్ SGST GL అకౌంట్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేయండి. మనం జస్ట్ నో క్రియేట్ చేసాం. FS00 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఇన్పుట్ SGST ఫస్ట్ వన్ ఏంటి? SGST. సేవ్. బాకెళ్ళండి. AA2 నా నెక్స్ట్ వన్. AA2 డబుల్ క్లిక్ చేయండి. ఇన్పుట్ CGST పోస్టింగ్, క్లిక్ ఆన్ ది పోస్టింగ్ కీ. ఎస్ పైన క్లిక్ చేయాలి. పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయాలి. 40 ఇవ్వాలి, 50 ఇవ్వాలి. 40 డెబిట్, 50 క్రెడిట్. సేవ్ చేయండి. అకౌంట్స్ లోకి వెళ్ళండి. అకౌంట్స్ తర్వాత చేయొచ్చు. ఎస్ అనండి. కంటిన్యూ చేయండి. పోస్టింగ్ కీస్ వెళ్ళండి, ఇవ్వండి, అవి ఇచ్చేయండి. ఇన్పుట్ CGST సేవ్. కంటిన్యూ. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి.
ఐజిఎస్టి చేయండి, పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేయండి, 40 50 ఇవ్వండి, సేవ్ చేయండి. కంటిన్యూ. సేవ్ చేశారా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్, మెయింటైన్ ట్యాక్స్ కోడ్స్. మెయింటైన్ ట్యాక్స్ కోడ్స్, ట్రాన్సాక్షన్ కోడ్ SM30. చాట్ బాక్స్ లో ఒక టీ కోడ్ ఉంది, కాపీ పేస్ట్ చేసుకోండి అది. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇక్కడ హియర్ వి వాంట్ టు అసైన్ కంపెనీ కోడ్స్ టు ట్యాక్స్ కోడ్స్. కంపెనీ కోడ్స్ ని ట్యాక్స్ కోడ్స్ ని ఒకదానికొకటి లింక్ చేస్తాం. లింక్ మీన్స్ అసైన్మెంట్. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఓకే, వెళ్ళండి ఆ టీ కోడ్ SM30కి వెళ్ళి కాపీ పేస్ట్ చేయండి. ట్యాక్స్ కోడ్ కాపీ, టేబుల్ నేమ్ కాపీ చేయండి, అది J_1 మాన్యువల్, అది మీకు యాక్సెస్ లేదు, మాన్యువల్ టైప్ చేయండి. నేను చెప్తాను వెళ్ళండి, J_1 ICON DTAX కరెక్ట్ గా ఇవ్వాలి. J_ICON DTAX. ఎడిట్, ఇక్కడ ఏముంది, ఎడిట్ ఉందా, సేవ్ ఉందా? ఎడిట్ పైన క్లిక్ చేయండి. ఉన్నట్టు సేవ్ ఉంటుంది, సేవ్ ఉంటే సేవ్, ఎడిట్ ఉంటే ఎడిట్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ న్యూ ఎంట్రీకి వెళ్ళండి, వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి అక్కడ. ట్యాక్స్ కూడా ఏం క్రియేట్ చేస్తాం మనం, ఇన్పుట్ SGST CGSTకి. అక్కడ మీరు నోట్ చేస్తున్నారు కదా, ఏమన్నా అది కాదు మీది, అది కాదు. చూడండి, మీరు నోట్ చేశారో టైప్ చేశారో చూడండి మేడం. 2 లెటర్స్ ఇచ్చాం. A1 సార్, అయితే A1 ఇచ్చారా? A1 సార్. డ్రాప్ డౌన్ చేయండి, మీ కంపెనీ కోడ్ కూడా ఇచ్చారు కదా, చూద్దాం. అలా కాదు, డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి. A1 ఇలా డౌన్కి వెళ్ళండి, లేదు ఇవన్నీ చూడండి, సర్వర్లు ఎన్ని ట్యాక్స్ కోడ్స్. A1 ఇస్తే A1 పిక్ అవుతుంది. వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. A1 అండ్ మీ కంపెనీ కూడా ఇచ్చారు అక్కడ, మీ కంపెనీ కూడా ఇచ్చినట్టున్నారు. A1 ఇక్కడ కనిపిస్తుంది, వెయిట్ A1 ఎక్కడ ఉంది? A1 ఇదేనా, చూడండి A1, అది కాదు. మీ ట్యాక్స్ ప్రొసీజర్ కూడా ఉంది కదా, మీ ట్యాక్స్ ప్రొసీజర్ పని చేయండి. ఫైండ్ లోకి వెళ్ళండి మేడం, ఫైండ్ లోకి వెళ్ళండి, బైనాక్యులర్ సింబల్ పని చేయండి. మీ ట్యాక్స్ ప్రొసీజర్ ఏమి ఇచ్చారు, S4 IN PX అన్ని చేయండి. ఇవి మనం క్రియేట్ చేసాం, ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. మీరు నోట్ చేసుకోండి. A1 ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇవ్వండి, S411 కంపెనీ కూడా ఇవ్వండి. ఇంకో ట్యాక్స్ కోడ్ ఏంటి, A2. A1 అంటే SGST ప్లస్ CGST, A2 అంటే IGST, ఇన్పుట్ IGST. ఎంటర్, సేవ్. మన కంపెనీ కోడ్స్ ట్యాక్స్ కోడ్స్ ని అసైన్ చేస్తాం. గో టు FB60 ట్రాన్సాక్షన్ కోడ్.
FB60కి వెళ్ళారా వెండార్ తీసుకోండి, ఒక వెండార్ ఏదన్నా ఒక వెండార్ తీసుకోండి. కంపెనీ కూడా కరెక్ట్గా ఉందా, వెండార్ తీసుకోండి. అమౌంట్ 1 lakh ఇవ్వండి. కమిషన్ పెయిడ్ తీసుకోండి. కమిషన్ పెయిడ్, కాస్ట్ సెంటర్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి, కాస్ట్ సెంటర్. ఎంటర్. No amount authorized for customers and vendors and company code. Tolerance group వెళ్ళండి. న్యూ సెషన్ OB57కి వెళ్ళండి. మీకు మీ యూజర్ నేమ్ ఇవ్వండి. అది ఎంటీ ఉంచాలని చెప్పాను కదా, వేరే వాళ్ళు ఎవరు ఇచ్చి ఉంటారు ఏదన్నా. కంటిన్యూషన్ కింగ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. టోలరెన్స్ గ్రూప్ నేమ్ తీసేయండి, సేవ్ చేయండి, కంటిన్యూ. ఆ సెషన్కి ఎంటర్ చేయండి. తీసుకుంటుందా? ఎంటర్ చేయండి. ఫస్ట్ నుంచి ఇవ్వండి. స్లాష్ చేయండి FB60. ఇక్కడ మనం ట్యాక్స్ కోడ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి కదా. చూసారు ఇక్కడ పిక్ అవుతుంది A1 A2. సో మీరు SGST ప్లస్ CGST ఇవ్వండి. కమిషన్ రిసీవ్డ్, కమిషన్ పెయిడ్ కదా, సారీ కమిషన్ పెయిడ్, కమిషన్ పెయిడ్ ఇచ్చేసారు. కాస్ట్ సెంటర్ ఇవ్వాలి. మళ్ళీ ట్యాక్స్ కోడ్ పిక్ అయిందా? ఇక్కడ ఇవ్వాలి కదా మనం. ప్రొసీడ్ చేయండి, ఎంటర్ చేయండి, బ్యాక్ వెళ్ళండి, కంటిన్యూ చేయండి. ఇక్కడ ట్యాక్స్ కోడ్ 1 lakh తర్వాత ట్యాక్స్ కోడ్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఎక్కడో కింద. $1 lakh తర్వాత కింద అక్కడ కాదండి, కింద లైన్ ఐటమ్స్ తో చూడండి. లెఫ్ట్ సైడ్, లెఫ్ట్కి వెళ్ళండి, లెఫ్ట్ సైడే ఉంటుంది ట్యాక్స్ కోడ్. ఇక్కడ A1 ఇవ్వండి. అదిగో A1 ఉంది కదా రైట్ సైడ్ P దగ్గర, పైన A1 ఇవ్వండి. అక్కడ దానిపైన ఇవ్వండి A1. ఎంటర్ చేయండి, ఎంటర్. సిమ్యులేట్. ఎందుకు పిక్ అవ్వట్లేదు? వెయిట్. ఓపెన్ చేయండి, బ్యాక్ నుంచి చెప్తాను. కంటిన్యూ చేయండి. అగైన్ బ్యాక్. వెండర్ మార్చండి, బ్యాక్ వెళ్ళండి. వన్ మోర్ వెండర్ తీసుకోండి. వెయిట్ ఓపెన్ చేయండి. పైన ఎడిటింగ్ ఆప్షన్స్ లో ఎడిటింగ్ ఆప్షన్స్ పైన ఎడిటింగ్ ఆప్షన్ ఒక ఆప్షన్ చూడండి పైన. ఇక్కడ మనము కింద క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ నెట్ డ్యూ సెలెక్ట్ చేసుకోండి. కిందకి రండి, లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి.
డౌన్కి వెళ్ళండి, లెఫ్ట్కి వెళ్ళండి, లెఫ్ట్ కండి, రైట్కి వెళ్తున్నారు మీరు. క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేషన్ ట్యాక్స్ ఆన్ నెట్ అమౌంట్ ఉందా? అది సెలెక్ట్ లోనే ఉంది సార్. సెలెక్ట్ లోనే ఉందా? ఓకే, వెళ్ళండి వెళ్ళండి. పైన అమౌంట్ ఇవ్వకండి, పైన 1 lakh తీసేయని చెప్తాను. క్యాలిక్యులేషన్ ట్యాక్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నేను చెప్పేది కొంచెం ఫాలో అవ్వండి. పైన 1 lakh ఇవ్వని చెప్తాను. పైన ఇక్కడ 1 lakh నేను చెప్పేది విను. అక్కడ 1 lakh ఇవ్వకండి, కింద 1 lakh ఇచ్చారు కదా. కమిషన్ క్యాలిక్యులేషన్ ట్యాక్స్ పైన సెలెక్ట్ చేయండి, ఎంటర్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి A1 తీసుకోండి, ఎంటర్ చేయండి. ఒక పని చేయండి, వెయిట్ బాక్కలను చెప్తాను, కొంచెం స్లోగా చేయండి, వస్తుంది. మన ఇన్పుట్స్ ఇవ్వాలి కరెక్ట్గా, అంతే. ఏం లేదు, స్లాష్ అండ్ బ్యాక్ FB60 కంపెనీ కూడా మందేనా? అది కంపెనీ కూడా చూడండి ఫస్ట్. వెయిట్ ఫస్ట్ వెండా తీసుకోండి. ఫస్ట్ వెండర్ ఇచ్చారు కదా. తర్వాత మీరు అమౌంట్ ఏమి ఇవ్వకండి, క్యాలిక్యులేషన్ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. అది ఇన్పుట్ చేసి ఇచ్చేసాం, ఎంటర్ ఇవ్వద్దు. తర్వాత నెక్స్ట్ క్రింద తీసుకోండి, కమిషన్ పెయిడ్ తీసుకోండి. అమౌంట్ 1 lakh ఇవ్వండి. ట్యాక్స్ కోడ్ A1 యాడ్ అయ్యి చూసారా, ఇలా ఇవ్వాలి. A1 ఉంది పైన, మీరు మూవ్ చేసేస్తే అట్లా A1 అదిగో. ఓకే, ఒకసారి ఎంటర్ చేయండి, మళ్ళీ ఎంటర్ చేయండి, ఎంటర్. అకౌంట్ నంబర్ 4444. వెయిట్ అకౌంటింగ్ అసైన్మెంట్ రిలవెంట్ టు కాస్ట్ సెంటర్ ఇవ్వలేదు సార్. కాస్ట్ సెంటర్ ఇవ్వండి. ఐఎమ్ సారీ, కాస్ట్ సెంటర్ ఇవ్వాలి కదా. ఎంటర్ చేయండి, ఎంటర్. పైన అమౌంట్ ఎందుకు క్యాలిక్యులేట్, ట్యాక్స్ అమౌంట్ క్యాలిక్యులేట్ అవ్వాలి. ఓకే, పైన కూడా అమౌంట్ ఇవ్వండి, అకౌంట్ దగ్గర అమౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి. ట్యాక్స్ కోడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ట్యాక్స్ కోడ్ యాడ్ అవ్వలేదా? ఓపెన్ చేయండి, న్యూ సెషన్ తీసుకుని FS00కి వెళ్ళండి. ట్యాక్స్ పేయబుల్ రిసీవబుల్స్ లోకి వెళ్ళండి. ఇన్పుట్ SGST లోకి వెళ్ళండి, డబుల్ క్లిక్ చేయండి. అక్కడ పెన్సిల్ లోకి వెళ్ళండి, కంట్రోల్ డేటా వెళ్ళండి. ఇక్కడ ట్యాక్స్ కోడ్స్ ఉన్నాయా? ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ మనము A1 ఇవ్వండి. ఇన్పుట్ SGST కదా, A1 ఇవ్వండి. పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ కూడా సెలెక్ట్ చేయండి. కింద పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ సేవ్ చేయండి, కంటిన్యూ. ఇన్పుట్ IGST సెలెక్ట్ చేయండి, ఇక్కడ కూడా అలౌడ్ చేయండి. ట్యాక్స్ కేటగిరీ A2, ఇది కూడా A1 కదా, ఇది కూడా A1 ఇవ్వండి. వితౌట్ ట్యాక్స్ అలౌడ్ సెలెక్ట్ చేయండి, సేవ్. ఇన్పుట్ IGST తీసుకోండి, ఇన్పుట్ IGST ఇవ్వండి, సేవ్ చేయండి, కంటిన్యూ. ఇవి అలా మనం అసైన్ చేయలేదు కదా, దానివల్ల అవ్వచ్చు మేబీ.
వెళ్ళండి, వెళ్ళి పోస్ట్ చేయండి. FB60 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. ఇప్పుడు సిమ్యులేట్ చేసి చూడండి ఒకసారి. అవుతుందా? సిమ్యులేట్ చేయండి, అవుతుందా? ఫస్ట్ నుంచి ఇవ్వాలి, లేకపోతే తీసుకోదు ఏమైనా. ఫస్ట్ నుంచి ఇవ్వండి, తీసుకోదు. ఎర్రర్ వస్తుంది ఆల్రెడీ. బ్యాక్ వెళ్ళండి, FB60 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. కమిషన్ వెండర్ తీసుకోండి. కమిషన్ అమౌంట్ ఇక్కడ ఇవ్వకండి. అలా కాదు, యాక్చువల్గా మనం ఇలా ఇవ్వకూడదు. యాక్చువల్గా మనకి ట్యాక్స్ కూడా క్యాలిక్యులేట్ అవ్వాలి. దానికోసం ఇక్కడ క్యాలిక్యులేషన్ ట్యాక్స్ డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి. కింద కమిషన్ పెయిడ్ అమౌంట్ ఇవ్వండి. ట్యాక్స్ కూడా ఏమైనా వచ్చేసింది చూసారా? ఆటోమేటిక్గా ఫస్ట్ ప్యాన్ నుంచి రావాలి. ఇక్కడ అది కూడా ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎందుకు పిక్ అవ్వట్లేదు? ట్యాక్స్ ఇవ్వండి. 1 lakh ఇవ్వండి. అక్కడ అమౌంట్ దగ్గర ఇది రాదనుకుంటున్నాను నేను. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్. ట్యాక్స్ కోడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఇందువల్ల సిస్టంలో చాలా ఉంది, దానివల్ల ఏమైనా కన్ఫ్యూజ్ అవుతుందా? వెయిట్ బ్యాక్ వెళ్ళండి, ఎడిట్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. అక్కడ క్యాలిక్యులేషన్ ట్యాక్స్ ఆన్ నెట్ అమౌంట్ తీసేయండి, అది చెప్తాను. నెక్స్ట్ డిస్ప్లే పీరియడ్ సెలెక్ట్ చేయండి. డిస్ప్లే పీరియడ్ సెలెక్ట్ చేయండి. లాస్ట్ వన్ తీసేయండి. పైన ఉంచండి క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ నెట్ అమౌంట్. ఇంకా పైకి వెళ్ళండి, ఇంకా కొంచెం పైకి వెళ్ళండి. నెక్స్ట్ అమౌంట్ ఫీల్డ్ ఓన్లీ ఫర్ డాక్యుమెంట్ కరెన్సీ సెలెక్ట్ చేయండి. లాస్ట్ లో డాక్యుమెంట్ టైప్ ఆప్షనల్ దగ్గర అది రిమూవ్ చేసేయండి. డాక్యుమెంట్ టైప్ ఆప్షనల్ సేవ్ చేయండి. పని చేయండి. ఇప్పుడు వెళ్ళి ట్రై చేయండి, ఒకసారి చూద్దాం. అవ్వకపోతే ఇంకో చేంజెస్ చేద్దాం. ఇవ్వండి. ఏదో ఒక వెండర్ తీసుకోండి. ఎంటర్ చేయండి. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి, పైన కూడా అమౌంట్ ఇచ్చేయండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. ఎంటర్. డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో మనం ఒక పని చేద్దాం, చేంజ్ చేద్దాం ఇది. సో మనకి ఇది కాన్ఫిగరేషన్స్ కరెక్ట్ చేసాము.
ఇక్కడ ఎక్కడో చిన్న పావులు ఉంది, 1 minute చెక్ చేస్తాను, వెయిట్ చేయండి. సార్ ఒక చిన్న డౌట్, ఇవి మనము ట్యాక్స్ టైప్ ట్యాక్స్ కూడా వెండర్ అసైన్ చేయాలి కదా సార్? చేసాము. వెండర్కి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ట్యాక్స్ కోడ్స్ అనేవి మన కంపెనీ కోడ్కి అసైన్ అయి ఉంటాయి, వెండర్కి అవసరం లేదు. ఓకే సార్. 1 minute, మనము ఎక్కడో చిన్న మిస్టేక్ చేసాము. 1 minute నేను చెక్ చేస్తాను, వెయిట్ చేయండి, నా సిస్టంలో చెక్ చేస్తాను. ఓకే. ప్రియాంక గారు FS00కి వెళ్ళండి. ఇన్పుట్ GST ఎడిట్లోకి వెళ్ళి పోస్ట్ ఆటోమేటికల్లీ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్లోకి వెళ్ళండి, అన్నిటికీ పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి, అన్నిటికీ యాడ్ చేయండి. చేశారా? సార్ చేశాను. పర్చేజ్ అకౌంట్ ఉందా మన దగ్గర ఏమైనా ఒకటి? పర్చేజ్ అకౌంట్ లేదు సార్. పర్చేజ్ అకౌంట్ ఉందా చూడండి మేడం, ఎలా బెస్ట్ చూడండి, ఎలా బెస్ట్ చూస్తే అర్థమవుతుంది. ఎక్స్పెన్సెస్ లో ఉంటుంది కదా? లేదు సార్. సరే, కమిషన్ పెయిడ్ అకౌంట్ ఎక్కడ ఉంది ఒకసారి అది ఇప్పుడు వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేసి చూద్దాం, అవుతుంది అనుకుంటున్నా మ్యాక్సిమం. మళ్ళీ పోస్ట్ చేయండి, ఫస్ట్ నుంచి చేయండి. ఇక్కడ వస్తే కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్టే చేసినట్లు, ఇది చిన్న మిస్టేక్ అంటే కమిషన్ పెయిడ్.
చేయండి, సిమ్యులేట్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇక్కడ అమౌంట్ ఉన్నాయి సార్. ఇవ్వండి. చేయండి, రావట్లేదు, పని చేయండి. కమిషన్ పెయిడ్ కదా, కమిషన్ పెయిడ్ అకౌంట్ ఎక్కడ ఉంది చూడండి. కమిషన్ పెయిడ్ సేమ్ అదే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. వన్ మోర్ జిఎల్ అకౌంట్, దాన్ని కాపీ చేయండి, సెలెక్ట్ చేసి కాపీ, నంబర్ మార్చండి. లాస్ట్ నంబర్ ఏమి ఇవ్వాలి? 8 ఇవ్వండి. 440007 కదా, 8 కంటిన్యూ చేయండి, సేవ్ చేయకండి. డిస్క్రిప్షన్ కమిషన్ పెయిడ్ 2 అని ఇవ్వండి. 2 కంట్రోల్ డేటా, ఇక్కడ ఒక స్టార్ సింబల్ ఉంటుంది చూడండి. ట్యాక్స్ కేటగిరీ స్టార్ ఇవ్వండి, స్టార్ ఉంటుంది చూడండి. ఆల్ ట్యాక్సెస్ అలౌడ్ ఇవ్వండి. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి. పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ సెలెక్ట్ చేయండి. స్టార్ కిందనే ఉంది. డౌన్కి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే ఇవన్నీ ఇచ్చారు కదా, ఫైన్. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001కి వెళ్ళండి. ఇంకేం వదిలేదు, సేవ్ చేసేయండి. చేద్దాం. ఇప్పుడు వెళ్ళి పోస్ట్ చేయండి, ఎంట్రీ పోస్ట్ చేయండి. ఈజీఎల్ అకౌంట్ తీసుకోండి. ప్రియాంక పైన 1 లాక్ చేసేవే ప్రియాంక. సార్, ఓకే సార్. ఇప్పుడు బిక్ అవుతుంది. పైన చూడు ప్రియాంక, అమౌంట్ వాల్యూ చేంజ్ అని చూసావా? ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయింది ఆటోమేటిక్ గా. కాపీ చేయండి, కాపీ చేసి ఇక్కడ యాడ్ చేయండి అమౌంట్. కాపీ పేస్ట్, లేదంటే మాన్యువల్గా టైప్ చేసేయండి. ఎంటర్ చేయండి. ఇప్పుడు పిక్ అవుతుంది, 99% అవ్వాలి. సిమ్యులేట్ చేయండి. పిక్ అయిందా? వెతుక్కోవాలి, ఎర్రర్స్ తప్పులు చేస్తుంటాం, ఏదన్నా మిస్టేక్ చేసినప్పుడు వెతకాలి. సిమ్యులేట్ అండ్ పోస్ట్ చేసేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది, ఇచ్చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. పోస్ట్ అయిందా? IGST కూడా చేయండి. ఇంకోటి A2 ట్యాక్స్ కోడ్ యూజ్ చేసి చేయండి. ఇక్కడ 12% అనేది ఆటోమేటిక్ గా పిక్ అయింది. ఇక్కడ 1 lakh పైన. ఎంటర్ సిమ్ పైన కాపీ చేయాలి అమౌంట్ అనేది. ఓకే, 1 lakh పైన 12% క్యాలిక్యులేట్ అయింది. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. ఎంటర్ సిమ్యులేట్. ఎంటర్ చేయండి.
చూసారా ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ అయింది. సేవ్ చేయండి. నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్స్కి వెళ్ళండి. ఎడిట్ ఆప్షన్స్ అక్కడ నెట్ అమౌంట్ సెలెక్ట్ చేసి తీసేయండి. కింద లెఫ్ట్కి వెళ్ళండి. ఇవి కాదు, లెఫ్ట్కి వెళ్ళండి. క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ నెట్ అమౌంట్ తీసేస్తే గ్రాస్ అమౌంట్ లో క్యాలిక్యులేట్ అనే ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే 1 lakh లో ఇంక్లూడింగ్ అనమాట. వెళ్ళండి A1 తోటి ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. సేమ్ ప్రాసెస్. సేవ్ చేసి A1 తో ఎంట్రీ పోస్ట్ చేయండి. ఇంతకు ముందు 1 lakh పైన 12% క్యాలిక్యులేట్ అయింది. ఇప్పుడు 1 lakh లో 12% అనేది క్యాలిక్యులేట్ అవ్వాలి. Oh, 1 lakh ఇవ్వండి పైన. ఎంటర్ సిమ్యులేట్. చూసారా 89 ఇంతకు ముందు 1 lakh పైన 12% క్యాలిక్యులేట్ అయింది. ఇక్కడ 1 lakh లోనే ఇన్వాల్వ్ అయిపోయింది. 89,286 రూపీస్ అనేది బేసిక్ వాల్యూ కింద ఫైండ్ అవుట్ చేసింది సిస్టమ్ ఆటోమేటిక్ గా. సో 6%. 1 lakh లో 89,000 లో 6% అంటే ఎంత? 5,357 రూపీస్. ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టి. సేవ్. అలాగే ఇంకోటి కూడా చేయండి. A2 ఇచ్చి 1 lakh లో 12% క్యాలిక్యులేట్ అవ్వాలి ట్యాక్స్ అనేది. మళ్ళీ చూసారా A2 1 lakh లోనే 12% అనేది క్యాలిక్యులేట్ అవ్వాలి. అంటే 89,000 అనేది ఇన్వాయిస్ వాల్యూ. 89,000 పైన 12% క్యాలిక్యులేట్ అయింది. 89,000 పైన 12% అంటే ఎంత? 10,714 రూపీస్. టోటల్ 1 lakh రూపీస్ ఇంక్లూడింగ్ ఇన్పుట్ ఐజిఎస్టి. పోస్ట్ చేయండి. పోస్ట్ ఈజ్ ఈక్వల్స్ సేవ్. కంప్లీటెడా? Yes, sir. రేపు అవుట్పుట్ ఐజిఎస్టి చేద్దాం. Okay. బాయ్. Nice, sir.